అన్నటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీగా ఉన్నాదరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నాదరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తు నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండు నిన్ను? సిగ్గుండాలి విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే. ముందు చూశాను ఒక న్యూస్ ఛానల్ అతను పుష్ప 2 మూవీ డైరెక్టర్ మీద ఒక కామెంట్ చేశాడు. అవులేగాడు ఫాల్తుగాడు సినిమా ఇలా తీయడమా? ఒకటి గుర్తుంచుకోవాలి, అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. సో రియల్ లైఫ్ని తీసుకెళ్తే రియల్ లైఫ్లకు అప్లికేబుల్ చేయకూడదు కదా. సో వాళ్ళు చెప్పలేదు కదా మేము మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసామని. అలా చెప్తే మనం వాళ్ళని తిట్టచ్చు కదా. వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే మూవీ తీశారు. మనం సినిమాకి ఎందుకు వెళ్తాము? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫన్ గురించే మూవీకి వెళ్తాం కదా. వాళ్ళు ఒకవేళ మేము మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసామని చెప్తే మనం కామెంట్ చేయొచ్చు కదా. వాళ్ళు ఆ విధంగా చెప్పలేదుగా. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫన్ పర్పసే మూవీ తీశారు, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా?